పంతులు వచ్చి చెప్పడంతోటి గుడికి వెళ్ళి తన మొక్కు తీర్చుకున్న నారాయణ. గాయత్రికి ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకున్న మహాలక్ష్మి. అసలు మహాలక్ష్మి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక పెద్ది తిరిగి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మో, మా పెద్ది వచ్చేసాడు, ఇక మాకేమీ అవసరం లేదు అన్నట్టు ఇక అందరూ అయితే పెద్దిని హక్ చేసుకుంటారు. నారాయణ కూడా చాలా బాధపడి, ఇంకొకసారి ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోకురా నువ్వు, అర్థమవుతుందా? వీళ్ళందరినీ ఎలా అయితే చూసుకున్నావో ఒక తండ్రిగా నువ్వు నన్ను కూడా అలాగే చూసుకున్నావు. నేను నీకు తండ్రిలా అనిపించలేదురా ఎప్పుడు, నువ్వే నాకు తండ్రిలా చాలాసార్లు కనిపించావు. అలా అర్థం చేసుకునే గుణం నీకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకెప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోకురా అని నారాయణ చెప్పడంతో ఇంకెప్పుడు వెళ్ళను నాన్న అనిక పెద్ది అంటాడు. సరే, ముందు కూర్చోండి, అందరూ ఆకలితో ఉండుంటారు, నేను వెళ్ళి వండి తీసుకొస్తాను అని పెద్ది అంటుంటే, పదండి పెద్ది, మీకు నేను కూడా సాయం చేస్తాను అని మహాలక్ష్మి మరియు పెద్ది ఇద్దరు అయితే వంట చేస్తారు. ఇక వంట చేసి బయటికి వచ్చి కూర్చుని అందరూ అయితే ఇక హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. పెద్ది, ఎందుకు వెళ్ళిపోయారు పెద్ది మీరు? కన్నాగాడైతే ఇంకొక రోజు ఉంటే బెంగ పెట్టుకుని జ్వరం ఫుల్గా వచ్చేది వాడికి. వాడిప్పుడు బాగానే ఉన్నాడు, కానీ మీరు లేక వాడి ఫేస్ చూడలేకపోయాను. అన్నం తినరా అంటే వద్దని, నాకు అన్నయ్యే కావాలని ఫుల్గా బాధపడి ఏడ్చాడు. ఇటు పక్కన చక్రి కూడా అంతే. పోలీస్ స్టేషన్లో మీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. 24 గంటలు అయితే కానీ ఏం చెప్పలేము, ఒకవేళ ఏదైనా అయి ఉండొచ్చేమో అని పోలీస్ అన్నందుకే పోలీస్ని కొట్టలేక బయటికి వచ్చి గోడని చేతితో గట్టిగా గుద్దేశాడు చక్కెర, తెలుసా మీకు? కానీ ఆ పోలీసు వాళ్ళు చూడలేదు కాబట్టి సరిపోయింది. చక్కెరికి చాలా బాధేసి ఏడాలో నవ్వాలో తెలియక బాధతో కోపంతో రగిలిపోయాడు చాలాసేపు. తర్వాత ఇదిగో కేశవ కూడా పోలీసులు వెతుకుతానని చెప్పినా సరే ఇంట్లో ఉండలేను అని కేశవ అలాగే నారాయణ గారు అలాగే అందరూ బయటికి వెళ్ళి మీకోసం వెతికారు. కాసేపు హడలించేశారనుకోండి మీరు. ఎందుకండి అలా చేశారు? ఇంకెప్పుడు అలా చేయకండి అనిక మహాలక్ష్మి చెప్తుంటే, అవును అలా చేయకు, ఈసారి శివంగి కరిచేస్తుంది అనిక నారాయణ చెప్తుంటే, కరిచను, అర్జిస్తాను అని చెప్పేసి ఇక గట్టిగా అంటుంది మహాలక్ష్మి. అయితే అది గరచడం కాదమ్మా, గజ్జించడం అంటారు వదినా నీక కన్నా అంటుంటే, ఏదో ఒకట్లేరా, నా మాటలకి ఎప్పుడు వంకలు ఎత్తుకోవడమే కదా మీ పని అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. ఇక అప్పుడే అందరూ పెద్ద వండిన వంట అయితే తినేసి హ్యాపీగా ఉండి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారు. మహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాక అందరూ బయటికి వచ్చి పడుకుంటారు. అన్నయ్య, నిజంగా నేను చాలా మిస్ అయ్యాను అన్నయ్య, ఇంకెప్పుడులా చేయకన్నయ్య అని అందరూ చెప్పడంతో చెయ్యండి రా, ఇంకెవరు చెప్పినా నమ్మను, సరేనా అని పెద్ది అనేసి పడుకుంటాడు. ఇక మార్నింగ్ లేచాక చక్రి అయితే చాలా హడావిడిగా లేచి రెడీ అవుతుంటే, రే ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా అని పెద్ది అడుగుతుంటే, నేను ఇలాగా ఒక పంతుల్ని కలవడానికి వెళ్తున్నాను అన్నయ్య. ఎందుకు పంతుల్ని? ఒక పంతులు మన ఇంటికి వచ్చి, నీ జాతకం మంచిది కాదు, నీకు పెళ్ళి అవ్వదు, నీకు పెళ్ళి అవ్వకపోవడం వల్ల మాకు కూడా పెళ్ళి అవ్వదు, నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పాడు కదా. ఒక పంతుల మాట వినేసి ఎలా నమ్ముతాము? వేరే పంతుల్ని కూడా చూద్దాము. ఆ ఇద్దరు పంతుల్ని కనుక్కున్నాక దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనం ప్రొసీడ్ అవుదాము. ఏదైనా ఒకవేళ నిజంగానే ఆ పంతులు చెప్పినట్టుగా నీకేమన్నా ఉంటే అడ్డంకులు, అప్పుడు దాన్ని బట్టి మనం పూజలు చేయించుకుని ఆ దోషాన్ని నివారణ చేద్దాము. ఏమంటావన్నయ్య అనిక చక్రి అంటుంటే, అరే ఒక పంతులు చాలరా, అందరి పంతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పు? వెళ్ళాలన్నయ్య, ఒక పంతులు చెప్పినందుకే కదా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. వేరే పంతులు ఒకవేళ చెప్పకపోయి ఉంటే నువ్వు ఇంట్లోనే ఉండేవాడివి కదా. అసలు నీ మనసులో ఉన్న అనుమానం తీసేయాలంటే వేరే పంతుల్ని కూడా పిలవాలి, సరేనా? నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. నువ్వు మాత్రం ఇలా కోపంలో డిసిషన్స్ తీసుకోకు, అర్థమవుతుందా? నేను పంతుల్ని తీసుకొస్తాను, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము, అప్పుడు పరిహారం చేద్దాము అని చక్రి బయటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చక్రి అని మహాలక్ష్మి అడుగుతుంటే, తనకి ఒక ఐడియా వచ్చింది లేమ్మా, అందుకని బయటికి వెళ్ళి పంతుల్ని తీసుకొచ్చి నా జాతకం చూపించి నిజమా కాదా తా పంతులు చెప్పింది తెలుసుకుందామని తీసుకోవడానికి వెళ్తున్నాడు అని మహాలక్ష్మికి చెప్తాడు. ఇక పెద్ద అయితే, అవునా, నాకు ఈ ఐడియా రాలేదే, చక్రికి బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది చక్రికి ఆలోచన, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, వాడికి నా మీద ఉన్న ప్రేమ అలాంటిదమ్మా, అంతేలే, సరే మనం పనులు చేసుకుందాం, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా ఈరోజు? వెళ్తాను పెద్ది, ఇంకా టైం ఉందని ఆగాను, వెళ్తాను ఇంకొక 10 minutes అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి కన్నా అయితే బయటికి వెళ్ళిపోతారు. చక్రి అయితే ఇక బయటికి వెళ్ళి ఇద్దరు పంతులతో అయితే మాట్లాడతాడు. మా అన్నయ్య ఇలాగా ఒక
పంతులు వచ్చాడు. వచ్చి మా అన్నయ్య జాతకం గురించి తప్పుగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. మీరే ఏదో ఒక పరిహారం చూపించాలి అనిక చక్రి అడగడంతో సరే మేము మీ ఇంటికి వచ్చి దాన్ని బట్టి పరిశీలిస్తాము అనిక ఇద్దరు పంతుల దగ్గరికి వాళ్ళు మాట్లాడిన చక్రి అయితే ఆ ఇద్దరు పంతుల్ని ఇంటికి తీసుకొస్తాడు. అన్నయ్య కూర్చోండి, రెడీగా ఉండండి, పంతులు గారు లేవో చెక్ చేస్తారంట అనిక మహాలక్ష్మి వాళ్ళెవరు ఇక ఇంకా ఇంటికి రానప్పటికీ ఆ టైంలో ఇక పంతులు అయితే ఇంటికి వస్తారు. ఇదేంటిది అప్పుడే వచ్చేసారు, ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఎవరు రాలేదు కదా, వస్తారన్నయ్య, వీళ్ళు ఇంకా అరేంజ్ చేసుకునే టైంకి వాళ్ళు వచ్చేస్తారులే, కంగారు పడకన్నయ్య అని చక్రి అంటాడు. ఇక వాళ్ళందరూ పూజకి సిద్ధం చేసుకుంటుంటే పంతులు అప్పుడే ఇక మహాలక్ష్మి మరియు కన్న కేశవ అందరూ ఇంటికి వస్తారు. ఏంట్రా ఇవి ముగ్గురేంటి, ఏంటిది, ఏం చేస్తున్నారు అసలు? అన్నయ్య జాతకం బాగాలేదు కదా, అసలు ఎవడో స్వామి చెప్పాడు కదా, ఆ జాతకం అసలు నిజమో అబద్ధమో తెలుసుకోవడం కోసమని ఇలాగా వేరే పంతుల్ని పిలిపించాము. వీళ్ళు చెప్తారు అన్నయ్య జాతకం అసలు ఎలా ఉంది ఏంటి అనేది, ఇగో ఈ పంతులు చెప్తారు. ఒకవేళ పాత పంతుల్లాగే వీళ్ళు కూడా సేమ్ చెప్తే దాన్ని బట్టి పూజ చేద్దామని కింద రెడీగా పెట్టుకున్నాము, సరేనా? ఒకవేళ అలా కాకుండా వేరేదై ఉంటే ఆ పాత పంతులకి నా చేతిలో ఉంటుంది, మామూలుగా ఉండదు అని ఇక చక్రి చెప్పడంతో అమ్మో నేను కరెక్ట్గా చూసి చెప్పాలి, లేకపోతే నాకు పడిపోతుందా దెబ్బలేవో అని చెప్పేసి ఇక ఉన్న పంతులు అయితే చూస్తారు. మీ అన్నయ్య జాతకంలో దోషాలేం లేవు, కాకపోతే మీ నాన్నగారు ఒక మొక్కు మొక్కుకున్నారు, ఆ మొక్కును తీర్చాలి, ఒక అమ్మవారి గుడిలో మొక్కుకున్నారు, ఆ మొక్కు తీర్చకే ఇవన్నీ అడ్డంకాలు మీకు ఎదురవుతున్నాయి. మీరు ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మొక్కు చెల్లిస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి ఇక స్వామీజీలు చెప్తుంటే ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు ఈయన అని ఇంకా ఇంట్లో అందరిలో చూస్తారు. అంటే మా అన్నయ్య జాతకం బాగానే ఉందా? మీ అన్నయ్య జాతకం బాగానే ఉంది, మీ అన్నయ్యకి పెళ్ళి కూడా అవుతుంది, కానీ మీ తర్వాత మీ అందరూ పెళ్ళిళ్ళు అయి సుఖంగా ఉండాలంటే మాత్రం మీరు మీ నాన్నగారు మొక్కుకున్న మొక్కుని తీర్చాలి. మీరు ఎక్కడైతే మొక్కుకున్నారో అక్కడికి తీసుకువెళ్ళండి, వీరందరినీ తీసుకెళ్ళి దండం పెట్టుకోండి అని ఇక పంతులు అయితే నారాయణతో చెప్తుంటే అలాగేనండి అని నారాయణ అంటాడు. ఇక పంతులు అయితే వెళ్ళిపోతారు. అమ్మయ్య అన్నయ్య ఇప్పుడు నీ డౌట్ తీరిపోయిందా, ఎవడో ఒక పంతులు చెప్పాడని ఇంట్లోంచి వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇద్దరు పంతులు కూడా నీకే దోషం లేదని చెప్తున్నారు. ఆ వెధవల మాటలు వినడం కంటే వీళ్ళు బెస్టే కదా, పైగా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు ఆయన్ని. రేపొద్దున్న నువ్వేం మోసం చేయకపోయినా మోసం చేసావని చెప్పాడంటే అలాగే నమ్ముతాడు వాళ్ళు కూడా, కాబట్టి వద్దు, ఆ సంబంధం పోవడమే మంచిదన్నయ్య మనకి అని ఇక చక్కెర చెప్పడంతో సరేనా చక్కెరి ఏం చేస్తాం, పోయిందే మంచిది అనుకోవాలి, ఇంక అంతకుమించి ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇక పెద్ది అంటాడు. ఇక మహాలక్ష్మికి ఎందుకో డౌట్ వచ్చి నారాయణ దగ్గరికి వెళ్తుంది. ఏంటండి ఏదో గుడి అంటున్నారు, మొక్క అంటున్నారు, మీకు తెలుసా? ఒక గుడి ఉందిలే, ఊరుందిలే, నేను తర్వాత చెప్తాను, మీరు ముందు వెళ్ళి రెడీ అవుదురు కానీ బట్ట సర్దుకుందు కానీ అని చెప్పేసి ఇక బయటికి వచ్చేస్తాడు నారాయణ. వీళ్ళ పుట్టింటి గురించి తెలుసుకోవాలంటే ఎవరికి చేయాలి? ఇది ఉంది కదా, గాయత్రికి ఫోన్ చేద్దామని ఇక గాయత్రికి అయితే ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. చెప్పు గాయత్రి. ఏం లేదు, మీ అమ్మగారి వాళ్ళ ఊరు తెలుసా నీకు? ఏ ఊరో తెలుసా పోనీ? అంటే ఏమీ లేదు, మేము మళ్ళీ పూజకి వెళ్తున్నాము, దానికోసమని నీకు ఫోన్ చేశాను, నువ్వేమైనా చెప్తావేమో, ఆ పూజలో ఎలా ఉండాలో సజెషన్స్ ఇస్తావేమో అని ఫోన్ చేశాను అనిక మహాలక్ష్మి అయితే గాయత్రికి చెప్తుంటే ఆ పూజ గురించి తెలియదు కానీ ఊరి గురించి అయితే తెలుసు, ఏదో అప్పుడు చాలా పెద్ద గొడవ అయిందని ఏదో చెప్పారులే అనిక గాయత్రి అయితే మహాలక్ష్మికి చెప్పడంతో ఏంటి గొడవ అనిక మహాలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది. గొడవ అంటే ఆ గొడవ కాదులే మహాలక్ష్మి, ఇది వేరే ఊరి గొడవలో మీ మావయ్య కూడా ఉన్నారు, మీ మావయ్య అందరికీ మంచి చేసే మనిషే, కానీ ఆ ఊరు నుంచి బయటికి వచ్చాకనే ఆ ఊరిలో చాలా దారుణాలు జరిగాయి, ఇంక అందుకే ఆ ఊరికి వెళ్ళడం మానేశాము, అక్కడ మొక్కుకున్నట్టున్నారు, అందుకని మా మావయ్య మొక్కుకున్నారు కాబట్టి ఇప్పుడు మొక్కు తీర్చడానికి వెళ్ళాలనుకుంటా, అంతేనా అనిక గాయత్రి అంటుంటే అవును నీకెలా తెలుసు? ఎప్పటి నుంచో ఒకసారి మా మావయ్య అన్నాడు నాతోటి మొక్కు తీర్చాలని, అప్పుడు మర్చిపోయి తీర్చలేదు, ఇప్పుడైనా తీరిస్తే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చులే, ఆ పంతులు ఎవరు చెప్పారో కానీ బాగానే గుర్తు చేశారు మా అన్నయ్యకి అని చెప్పేసి ఇక గాయత్రి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఎంత ఉందా, అయితే ఊరెళ్ళి దండం పెట్టుకుంటే కానీ వీళ్ళ చరిత్ర ఏంటో అసలు తెలియదు మనకి అనిక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.